హాయ్ హలో వెల్కమ్ టు భూవికా టీవీ. ఈ వీడియోలో మనం పెరాలసిస్ వచ్చిన తర్వాత పిల్లో ప్లేస్మెంట్స్ ఎలా పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నా పేరు డాక్టర్ కేబీ మోతలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూవికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఎవరైనా కానీ మన ఛానల్ ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్ లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఐడిని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. వీడియోలో వచ్చేసి మనం పెరాలసిస్ వచ్చిన తర్వాత పిల్లో ప్లేస్మెంట్స్ ఎలా చేయాలి, ఎఫెక్టెడ్ సైడ్ ఎలా చేయాలి, అన్ఎఫెక్టెడ్ సైడ్ ఎలా చేయాలి, వైల్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు కూడా ఎలా పిల్లో ప్లేస్మెంట్స్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్ గా చూపించడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఎఫెక్టెడ్ సైడ్ ఎలా పిల్లో ప్లేస్మెంట్ చేయాలనేది మనం చూద్దాం. ఈ కేసులో వచ్చేసి రైట్ వచ్చేసి అన్ఎఫెక్టెడ్, లెఫ్ట్ వచ్చేసి అఫెక్టెడ్ అనమాట. సో ఇప్పుడు ఆ అఫెక్టెడ్ హ్యాండ్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలంటే ఆ హ్యాండ్ వచ్చేసి ఇటుపక్క తిరిగినప్పుడు సో ఇలా ఇంకో పిల్లో ప్లేస్మెంట్ లో ఇట్లా పిల్లో అనేది ఇట్లా హ్యాండ్ కిందకి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి లెగ్ కి వచ్చేసి ఆ లెగ్ అనేది ఇట్లా సైడ్ కి ఇట్లా పెట్టేసి ఈ రైట్ లెగ్ వచ్చేసి స్ట్రైట్ గా ఉంచాలన్నమాట. సో స్ట్రైట్ గా పెట్టాలి. అఫెక్టెడ్ సైడ్ పొజిషనింగ్ అన్నమాట. ఇప్పుడు అన్ఎఫెక్టెడ్ సైడ్ ఎలా పడుకోవాలనేది ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది. ఈ కేసులో వచ్చేసి ఇది అఫెక్టెడ్ సైడ్ అన్నమాట, ఇది అన్ఎఫెక్టెడ్ సైడ్. ఇప్పుడు అఫెక్టెడ్ సైడ్ పిల్లో ప్లేస్మెంట్ అంటే అఫెక్టెడ్ సైడ్ మనం తిరిగినప్పుడు ఎలా పిల్లో ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ ఉంది కదా, సో ఈ హ్యాండ్ అనేది మీరు స్ట్రైట్ గా ఇలా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత దాని మీద వచ్చేసి పిల్లో అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత పేషెంట్ ని వచ్చేసి తిరిగమని చెప్పాలి. ఇలా ఇలా తిరిగమని చెప్పిన తర్వాత సో అఫెక్ట్ అయిన లెగ్ వచ్చేసి మీరు స్లోగా ఇలా ఇలా ప్లేస్ చేసేయాలి. అండ్ అన్ఎఫెక్టెడ్ లెగ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా ఉండాలి. సో మనకి 90 degrees లో అన్ఎఫెక్టెడ్ లెగ్ ఉండాలా, అండ్ అన్ఎఫెక్టెడ్ హ్యాండ్ వచ్చేసి పైన దిండు పైన ఉంటుంది, ఎఫెక్టెడ్ హ్యాండ్ వచ్చేసి స్ట్రైట్ గా ఉండాల్సి ఉంటుంది. ఇది అఫెక్టెడ్ మరి అన్ఎఫెక్టెడ్ సైడ్ ఎలా పొజిషనింగ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ పొజిషన్ లో మనం పిల్లో ప్లేస్మెంట్స్ ఎలా చేయాలో. సో ఇలా చైర్ లో కూర్చున్నప్పుడు మనకి ఇట్లాంటి ఒక బెంచ్ అనేది కావాల్సి ఉంటుంది. బెంచ్ సపోర్ట్ తోనే మనం పిల్లో ప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి కూడా మీకు పిల్లో అనేది కావాలి. సో ఆ పిల్లో అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో మీ హైట్ ని తగ్గట్టుగా మీరు పిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పిల్లోస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ కేసులో వచ్చేసి ఇది ఇది అన్ఎఫెక్టెడ్ హ్యాండ్, ఇది ఎఫెక్టెడ్ హ్యాండ్ అన్నమాట. సో ఎఫెక్ట్ అయిన లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మీరు ఇట్లా పిల్లో మీద పెట్టేసి మీరు 90 degrees వచ్చేటట్టు మీరు ప్లేస్ చేసుకోవాలి. అలాగే లెగ్ కూడా మీరు 90 degrees స్ట్రైట్ గా ఉండేటట్టు మీరు ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా పెరాలసిస్ కి సంబంధించిన పిల్లో ప్లేస్మెంట్స్. సో ఈ ప్లేస్మెంట్స్ చేయడం వల్ల మనకు షోల్డర్ లో డిస్లొకేషన్స్ అని తగ్గడం జరుగుతుంది. అలాగే బెడ్ స్ట్రోసెస్ కూడా మనకి రాకుండా ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ నేను పెరాలసిస్ సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరిగింది ఈ ఛానల్లో. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి పార్ట్ 1 పార్ట్ 2 పెరాలసిస్ సంబంధించిన వీడియోస్ అనేది మీరు వాచ్ చేసి మీరు ఇంట్లోనే ఉండి మీరు మీ పెరాలసిస్ ని క్యూర్ చేసుకోవచ్చు 100%. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.